ఆచి చికెన్ మసాలా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా పేద దళిత వర్గాలతో మమేకమవుతూ బీజేపీ సిద్ధాంతాలను వివరిస్తున్నానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. సమర్థవంతమైన ప్రణాళికతో ఈ ఏడాది శ్రావణమాసం బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 విజయవంతమైందని తెలిపారు. జగ్గంపేట, రాజనగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో జూలై 11 నుంచి 40 రోజులు నిర్విరామంగా 4,000 బంగారు రూపులు, 1,00,000 పట్టు చీరలు మహిళలకు రామసేన ద్వారా పంపిణీ చేశామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీ బలోపేతంపై తన ఆలోచనలు అధిష్టానానికి వెల్లడించినట్లు తెలిపారు. తన కార్యక్రమాల ద్వారా మత మార్పిడిలు, లవ్ జిహాద్ అడ్డుకోవడమే లక్ష్యంగా మరింత గట్టిగా పనిచేస్తానని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. చాలా కష్టతరమైన పని ఇది. దీన్ని మాకు అలవాటైపోయిన కార్యక్రమంగా తీసుకుని చాలా డిసిప్లిన్గా ప్లాన్ చేసుకుని ఎలా చేస్తే తొక్కిసలాట జరుగుతుంది, ఎలాగిస్తే ప్రాబ్లం అవుతుంది, ఎలా మన మీద పడిపోతారు, ఏ రకమైన ప్రణాళిక అవలంబించాలి, ఊహించని విధంగా జనం వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళకి భోజన సదుపాయాలు ఎలా కలగ చేయాలి, ఎలాగ ఎక్కడ పెట్టాలి, కొన్ని చోట్ల మనకి ఏదన్నా ఫంక్షన్ హాల్ దొరకకపోతే ఎలాంటి మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మేము దాదాపుగా 1 రోజుల ముందు నుంచే దీని మీద వర్కౌట్ చేసుకున్నాం. వర్కౌట్ చేసుకుని మా కార్యకర్తలందరూ ట్రైన్డ్ అప్ అయిపోయారు. ట్రైన్డ్ అప్ అయిపోయిన తర్వాత మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి మాకు సమస్యలతోటే సొల్యూషన్ బాగా దొరికింది. మాకు సమస్య రాకుండా సొల్యూషన్ మీకు ఎప్పుడు రాదు. నాకు సమస్యలు వస్తేనే దాన్ని బట్టి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ పాయింట్ అది ఎలా అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు 1,00,000 మంది అటెండ్ అయినా కానీ దానికి ఎలా కంట్రోల్ చేయాలని కార్యక్రమం నిర్వర్తించినా కానీ రంపచోడవరంలో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి గుండెలు ఏగిచ్చిపోయినండి. వాడికి నాకు సీఏ గారు పిలిచి చెప్పారు, సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాను సార్ అని చెప్పారు. నేను ఒకటి అడిగాను, 2 గంటలు నాకు టైం ఇవ్వండి సార్ అని అన్నాను. నేను చూపిస్తాను, ఎంతవరకు క్లియర్ చూడండి, ఆ తర్వాత మీకు నమ్మకం వస్తే మీరు ఉండండి, లేదా నేను దిగి వెళ్ళిపోతానని చెప్పాను. అసలు ఎలా వచ్చారంటే నిజంగా భోజన సదుపాయాలు కూడా మేము చేసింది అయిపోతే కూడా అప్పటికప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని చేసాం. అది ఆ 10,000 మందికి కూడా జస్ట్ 3 అవర్స్ క్లియర్ చేస్తామండి. మా అధిష్టానానికి ఇన్ఫార్మ్ చేశానండి. వారు ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు నాకు నేను ఇలాగా మనం మన బలం పెరిగింది సార్. ఇక్కడ మహిళల్లో చాలా స్పందన ఉంది, మనం అంటే చాలా ఇష్టంగా ఉన్నారు. నేను అడగకపోయినా వాళ్లే ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. అమ్మ ఇది ఓట్ల కోసం చేసే పని కాదు, నేను ఇష్టంతో ప్రేమతో చేసే పని, హైందవ ధర్మాన్ని దేశభక్తిని పెంచుకోవడానికి మీలో చైతన్యం కలిగి చేసే పని చెప్పిన వాళ్ళంతా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. సార్ మీరు ఇలాగవ్వాలి, మాకు అలాగవ్వాలని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళకి కాదు అవునని చెప్పకుండా మధ్యంతరంగా వదిలేసి నేను అన్నట్టుగా